సార్ ఇది రికార్డింగ్ పెట్టుకొని లైవ్ అండి ఇది స్టార్ట్ అయింది సిపిఆర్ అవును సార్ అవును సార్ ఒక్క నిమిషం అవును అన్న ఫోటోగ్రాఫర్ కొద్ది సైడ్ ఇరా కొంచెం ఫోన్ థ్యాంక్ యూ స్క్రీన్ షాట్ మా క్యాప్ కూర్చోమని రెడీగా అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి ఒక కౌంటర్ ఫీట్ కరెన్సీ ప్రింటింగ్ సర్క్యులేటింగ్ గ్యాంగ్, ఈ గ్యాంగ్లో టోటల్ 5 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. ఇప్పటివరకు సీజర్లో కౌంటర్ ఫీట్ కరెన్సీ డినామినేషన్ వర్త్ 16 lakhs అండ్ అదర్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్కి సీజర్ కూడా జరిగింది. ఈ సందర్భంలో అక్యూజ్డ్ పేరు చుక్కాపురం సంతోష్ కుమార్, जानकी साई कुमार, धर्माजी नीरज कुमार एलियस पिंटू, जालीगम राजू, सुंकरी श्रीनिवास, ఈ 5 మెంబర్స్కి అరెస్ట్ జరిగింది. అండ్ ఇదిలో 500 డినామినేషన్ కరెన్సీకి 14,000 నోట్ వర్త్ 7 lakhs, తర్వాత మళ్ళీ 500 డినామినేషన్స్ की सेपरेट 1800 ఇది వర్త్ 9 lakh. then 200 note denomination 50 notes 10,000 rupees and the material equipment for preparation idilo scanner, printer, laptop and other incriminating material ki seizure kura jarigindi. The details of accused person Santosh Kumar 29 years photographer ka panchestunaru, resident of Bharat Nagar Siddipet, Aadhaar address prakaram. Tarvata Janaki Sai Kumar courier ga panchestunaru, Vivekanand Colony Siddipet. Dharmaji Neeraj Kumar alias Pintu, BCom first year at SRK Degree College Siddipet. Atankura resident of Bharat Nagar Siddipet as per Aadhaar address. Fourth accused Jalagam Raju, son of Yadaya, Indra Nagar Siddipet. And last member Sunkari Srinivas, son of Balalingam, age 31 years. అతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కి ఒక డిస్మిస్డ్ ఆఫీసర్ ఉన్నారు. మార్చ్ 2020లో BSF ద్వారా డిస్మిసల్ జరిగింది ఈ కానిస్టేబుల్ ఆఫీసర్కి. అండ్ తర్వాత అర్లియర్ హీ వాస్ పోస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, తర్వాత కశ్మీర్లో కూడా డ్యూటీ చేశారు. అండ్ లాస్ట్లో గుజరాత్ డ్యూటీ టైంలో అబ్స్కాండ్ చేశారు డ్యూటీ నుంచి. and then he was dismissed while working in Gujarat. అతనికి రోల్ చాలా క్రూషియల్ ఉంది. ప్రతి ట్రాన్సాక్షన్లో ఈ BSF డిస్మిస్డ్ కానిస్టేబుల్కి 10% కి కమిషన్ ఉంది. సో ఆల్రెడీ
సీజ్ మెటీరియల్ గురించి ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇదిలో ఒక ఇంపార్టెంట్ విషయం అంటే హై క్వాలిటీ కౌంటర్ ఫీట్ కరెన్సీ. ఇదిలో ఒరిజినల్ కరెన్సీ నోట్ అండ్ 500 ఈ కౌంటర్ ఫీట్ నోట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడే రాధాకిషన్ దగ్గర ఒరిజినల్ ఉంది అండ్ ఇది కౌంటర్ ఫీట్ కరెన్సీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒరిజినల్లో ఈ అన్నీ ఎంబాస్డ్ ఉన్నాయి, రైటింగ్స్ 500 అన్నీ ఎంబాస్డ్ ఉన్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ హిందీలో రాశారు. ఇది ఎంబాస్డ్ ఉన్నాయి, మీరు టచ్ చేస్తే మీకు ఫీల్ అవుతుంది. ఈ డూప్లికేట్ కౌంటర్ ఫీట్లో ఓన్లీ ప్రింట్ ఉంది, ఎంబాసింగ్ కి ఫెసిలిటీ లేవు. ఇదే విధంగా ప్రతి కరెన్సీకి లెఫ్ట్ సైడ్లో 5 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్లో కూడా మీరు టచ్ చేస్తే ఒరిజినల్లో మీకు ఎంబాసింగ్ ఫీలింగ్ అవుతుంది. కౌంటర్ ఫీట్లో ఇదిలో కూడా ఎంబాసింగ్ ఫెసిలిటీ లేవు. తర్వాత ఈ సెక్యూరిటీ థ్రెడ్, ప్రతి ఇండియన్ కరెన్సీలో ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంది. ఈ సెక్యూరిటీ థ్రెడ్ యాజ్ పర్ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూ అండ్ రెడ్కి కాంబినేషన్ ఉంది. అండ్ ఇది స్ట్రేట్ కాదు, మీరు కొంచెం యాంగిల్ చేంజ్ చేస్తే మీకు ఈ కలర్ కనపడుతుంది. బట్ ఈ డూప్లికేట్ కౌంటర్ ఫీట్లో ఒకటే 1 కలర్ ఉంది అండ్ ఇది కూడా యాంగిల్ ఇంపాక్ట్ లేవు, ఇదిలో స్ట్రేట్ కనపడుతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ పేపర్. ఇదిలో బేసికల్లీ డబల్ లేయర్ ఉంది. ఆల్రెడీ మీకు ఇప్పుడే రాధాకిషన్ చూపించారు, ఒక ఫోల్డ్ చేసి ఫెవికాల్ ద్వారా పేస్ట్ చేస్తారు ఎట్లా. సో దాట్ మేక్స్ ద పేపర్ ఆల్మోస్ట్ డబల్ ద థిక్నెస్ ఆఫ్ దిస్. ఇది ఒక చాలా ఫైన్ పేపర్ ఉంది ఒరిజినల్ కరెన్సీకి. ఇది చాలా రఫ్ ఉంది. ఇదిలో క్వాలిటీ ఆఫ్ పేపర్ ఈజ్ నాట్ వెరీ క్రిస్ప్. ఇది అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఫర్ ఏ కామన్ పబ్లిక్ కామన్ ట్రాన్సాక్షన్లో నోబడీ బాదర్స్ అబౌట్ ఎంత డీటెయిల్లో. సో దీస్ క్రిమినల్స్ దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దాట్. ఇదిలో ఏం ఒరిజినల్ ఉంది ఇదే కదా, పెట్టండి. సో ఈ సందర్భంలో మన రాధాకిషన్ డీసీపీ ఓఎస్డి టాస్క్ ఫోర్స్ గారు కొంచెం డీటెయిల్లో చెప్తారు మీకు ఎట్లా జరిగింది. అండ్ ఈ సందర్భంలో మన ఇన్స్పెక్టర్ ఆఫీసర్ రాజేష్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ మల్లికార్జున్, రంజిత్, ముజఫర్ అలీ, షేక్ కబీయుద్దీన్ అండ్ ఎంటైర్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్. నా తరఫు నుంచి అందరికీ కాంగ్రాచ్యులేషన్స్. మీరు చెప్పండి కొంచెం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇందులో ఈ 5 మెంబర్స్ గ్యాంగ్లో ఏంటంటే ఈ చుక్కాపురం సంతోష్ కుమార్ అనే అతను బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఇతను MBA కంప్లీట్ చేసిన తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకొని ఫోటో స్టూడియో పెట్టుకున్నాడు సిద్దిపేటలో. ఈ ఫోటోగ్రఫీలో సెటిల్ అవుతామని చెప్పి అనుకున్నాడు. కానీ అతను సొంతంగా ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అనుకుంటే ఈ డబ్బు సరిపోవట్లేదు అతనికి. అదే క్రమంలో ఈ సాయి కుమార్ కూడా కలిసింది ఇతనికి. ఈ సాయి కుమార్ కన్నీ చాలా వరకు అప్పులు ఉన్నాయి ఇతనికి. అప్పులు కట్టాలంటే ఎట్లా అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసుకున్న తర్వాత వీళ్ళకు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వీళ్ళిద్దరు చేసిండ్రు. ఈ నీరజ్ కుమార్ అండ్ జలగం రాజు, వీళ్ళు స్టూడెంట్స్. వీళ్ళు ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా వాళ్ళు ల్యాప్టాప్ ఇవన్నీ పర్చేజ్ చేయడము, మిగతా మెటీరియల్స్ అన్ని పర్చేజ్ చేసుకొని రావడం వీళ్ళు చేసిండ్రు. తర్వాత వీళ్ళు ఈ శ్రీనివాస్ లాస్ట్ ఎవరైతే BSF డిస్మిస్డ్ కానిస్టేబుల్ కలిసిన తర్వాత అతను చెప్పిండు అన్నట్టు, మీరు కనుక తయారు చేసినట్టయితే నేను మొత్తం కొంత కమిషన్ మీద 10% కమిషన్ మీద నేను మీకు మార్కెటింగ్ చేసి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళు ఇనీషియల్గా ఒక 500 నోట్స్ 2 నోట్స్ ప్రిపేర్ చేసి అక్కడ ఒకటి బ్రాండ్ షాప్ దగ్గర, ఒకటి వెజిటబుల్ మార్కెట్లో ఒకటి, ఇవి ఫస్ట్ ఈ రెండింటిని వాళ్ళు మార్కెట్లో చలామణి చేసిన తర్వాత అక్కడ ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకుండా ఆయనకు వచ్చి వాళ్ళు ఈ స్కానర్ గిన్నెర్ అన్నీ తీసుకొని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారు చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ సెక్యూరిటీ థ్రెడ్ కోసం వాళ్ళు ఏం చేసిందంటే ఈ గిఫ్ట్ ప్యాక్స్ చేస్తారు కదా, గిఫ్ట్ ప్యాక్స్ కలర్ పేపర్ వాడుతుంటారు, దాన్ని మొత్తం స్మాల్ షేప్లో కట్ చేసి దీనికి ఇన్సర్ట్ చేసి తర్వాత వాటిని పేస్ట్ చేయడం చేసిండ్రు అన్నట్టు. చేసి వీళ్ళు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ పైసలన్నీ డెలివరీ ఇవ్వడానికి వచ్చిండ్రు 1:3 రేషియోలో. అంటే వీళ్ళు ఇప్పుడు 7 lakhs వాళ్ళు తీసుకొచ్చిండ్రు. దాంట్లో 1:3 అంటే మనం
ఒరిజినల్ 1% ఇస్తే 3% ఎక్కువ ఇచ్చేటట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మన వెజ్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం రాజేష్, మల్లికార్జున్ వీళ్ళందరూ కూడా కలిసి ఆ టీంను మొత్తం అప్రహెండ్ చేసి క్యాష్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ లీడ్ లోపల ఈ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో. థ్యాంక్ యూ. అంటే వీళ్ళకు ఇప్పుడు ఈ నలుగురికి మాత్రం వీళ్ళ 5 మెంబర్స్ కూడా ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు. ఈ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మాత్రం దాని నుంచి డిస్మిస్ అయిపోయి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు ఒక 1.5 year నుంచి కూడా ఫ్రీగానే ఉంటున్నాడు. ఇతనికి కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని ఉన్నాయి. దాంతో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దీంట్లోకి రావడం జరిగింది. వీళ్ళెవరికి కూడా ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఎవరికి కూడా లేదు. అక్కడి నుంచి ఫస్ట్ ఆబ్సెంట్ అయింది అతను. ఆబ్సెంట్ అయిన తర్వాత అటెండ్ కాలేదు. డిజర్షన్ మీద డిస్మిస్ అయింది అతను. अभी कहना मुश्किल है वो, that it is right now it is difficult to say. So first ఇదే హిందీలో చెప్తాం. తర్వాత हैदराबाद सिटी पुलिस वेस्ट जोन टास्क फोर्स के तरफ से काउंटरफीट करेंसी प्रिंटिंग और सर्कुलेशन का एक गैंग 5 मेंबर गैंग का टास्क फोर्स के तरफ से गिरफ्तारी हुआ और अभी तक काउंटरफीट करेंसी वर्थ ₹16 लाख और उसके साथ कुछ इंक्रिमिनेटिंग मटेरियल का रिकवरी हुआ है. आज हमारे ओएसडी टास्क फोर्स राधा किशन साहब के लीडरशिप में ये ऑपरेशन में 5 जो ऑफेंडर्स क्रिमिनल्स को अरेस्ट किया गया, उनका नाम है चुक्कापुरम संतोष कुमार, जानकी साई कुमार, धर्माजी नीरज कुमार एलियस पिंटू, जालीगम राजू और सुंकरी श्रीनिवास. उनके पास से 500 डिनोमिनेशन का फेक करेंसी, 200 डिनोमिनेशन का फेक करेंसी रिकवरी हुआ और इसके साथ कैनन प्रिंटर, स्कैनर, लैपटॉप और बाकी सब चीज. ये संतोष कुमार सिद्दीपेट का रहने वाला है, जानकी साई कुमार भी सिद्दीपेट का रहने वाला है, नीरज कुमार ये भी सिद्दीपेट का है, जालीगम राजू भी सिद्दीपेट का है और इसमें जो एक 5th मेंबर है सुंकरी श्रीनिवास, ये एक्चुअली मार्च 2020 में बीएसएफ बॉर्डर सिक्योरिटी फोर्स से एक डिसमिस्ड कांस्टेबल ऑफिसर है. ये पहले वेस्ट बंगाल में सर्विस किया, फिर जम्मू एंड कश्मीर में भी सर्विस किया और इसकी लास्ट पोस्टिंग गुजरात में थी, जहां से ये डिसअपियर हो गया और उसके बाद बॉर्डर सिक्योरिटी फोर्स के तरफ से, जिसे कहते हैं डिजर्टर, भगोड़ा जो वर्ड यूज होता है, उसमें उसको नौकरी से निकाल दिया गया. इसमें कुछ खास फर्क जो है करेंसी में, एक तो ओरिजिनल में एम्बॉसिंग होता है, इसमें एम्बॉसिंग नहीं है और लेफ्ट मार्जिन में जो 5 लाइंस है वो इस डुप्लीकेट में नहीं है. फिर हिंदी में जो लिखा रहता है भारतीय रिजर्व बैंक, उसमें भी एम्बॉसिंग रहा है, इसमें डुप्लीकेट में नहीं है. और जो सिक्योरिटी लैमिनेटेड थ्रेड है ओरिजिनल में वो बाई कलर है, मल्टी कलर है, ब्लू और ग्रीन का मिक्स, जो कि एक एंगल से करने में दिखता है. इस डुप्लीकेट में वो सिंगल कलर है और वो स्ट्रेट है. और इसके अलावा पेपर का क्वालिटी में बहुत फर्क है. ओरिजिनल का पेपर बहुत क्रिस्प होता है, बहुत पतला होता है और ये डुप्लीकेट बिकॉज इसमें 2 लेयर का पेस्टिंग है फेविकॉल से, सो इसीलिए इसमें पेपर का क्वालिटी मोटा होता है. तो इस पूरे ऑपरेशन में हमारे ओएसडी राधा किशन साहब के साथ हमारे टास्क फोर्स इंस्पेक्टर ऑफिसर पी राजेश और उनके साथ सब इंस्पेक्टर ऑफिसर मल्लिकार्जुन, रंजीत कुमार, मुजफ्फर अली, शेख कबीउद्दीन, ये सब मिलकर ये काम डिटेक्ट किए और इसके लिए हमारी तरफ से इनको हार्टी कॉन्ग्रेचुलेशंस. नाउ second thing I would like to mention regarding Karvi case,
ఈరోజు మన హైదరాబాద్ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి క్రైమ్ నంబర్ 100/2021 అండర్ సెక్షన్ 406, 420, 418, 421, 422, 409, 120B రెడ్ విత్ 34 IPC కింద కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ KSBL ఇది ఒక ప్రామినెంట్ స్టాక్ బ్రోకర్ అండ్ erstwhile ఫార్మర్ మెంబర్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది పైన కేసు రిజిస్టర్ అయింది అండ్ సబ్సిక్వెంట్లీ అరెస్ట్ వాజ్ మేడ్ టుడే ఇదికి బ్యాక్గ్రౌండ్ మీకు మన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మొహంతి గారు డీటెయిల్లో చెప్తున్నారు. బేసికలీ హౌ చీటింగ్ హ్యాస్ బీన్ డన్, గ్రాస్ వయలేషన్ ఆఫ్ సెబీ గైడ్ లైన్స్. ఇదిలో సెబీ తరఫు నుంచి కంప్లైంట్ వచ్చింది అండ్ కంప్లైనెంట్ ఇండస్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ తర్వాత వేరే బ్యాంక్ తరఫు నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. సో నేను అవినాష్ గారికి రిక్వెస్ట్ చేస్తాము, మీకు డీటెయిల్లో చెప్తారు. ఇది మైక్ आपके पास. మన దగ్గర ఇండస్ ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది దట్ 137 crores వర్త్ ఆఫ్ ఒక లోన్ వాజ్ అవైల్డ్ బై కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ బై ప్లెజింగ్ కొన్ని సెక్యూరిటీస్ని ప్లెజ్ చేయడం చేసి ఈ లోన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఏదైనా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్లో డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి, క్లయింట్స్ వాళ్ళ షేర్స్ దాంట్లో ఉంటాయి, షేర్స్తో పాటు క్యాష్ కూడా ఉంటుంది డిమాట్ అకౌంట్. దానిలో క్లయింట్స్ ఎప్పుడు షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. సో క్లయింట్స్ వాళ్ళ పర్పస్కి షేర్స్ ప్లెజ్ చేసుకొని మార్జిన్ తీసుకోవచ్చు. కొందరికి ఐడియా ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. బట్ సే నా దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి, నేను ఆ 1 lakh వర్త్ షేర్స్ ప్లెజ్ చేసి ఒక 80% కొలాటరల్ మార్జిన్ తీసుకుంటాను. అది కొలాటరల్గా పెట్టి మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్ మళ్ళీ ఆ మార్జిన్తో మళ్ళీ ఎక్స్ట్రా షేర్స్ కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఏదైనాలో ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అది క్లయింట్ చేస్తాడు, క్లయింట్ బిహాఫ్ నుంచి ప్లెజింగ్ అవుతుంది. సో ఈ కంపెనీ, ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏం చేసింది, క్లయింట్ షేర్స్ని సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సొంత షేర్స్ చెప్పుకొని ఇండస్ ఇండ్ బ్యాంక్ దగ్గర ప్లెజ్ చేసి వర్కింగ్ క్యాపిటల్గా లోన్ తీసుకున్నది. ఆ లోన్ వర్కింగ్ క్యాపిటల్గా ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ఉండాలి, కానీ ఆ లోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ రిలేటెడ్ ఆర్ సబ్సిడరీ కంపెనీస్కి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర సంవత్సరాల నుంచి లోన్ తీసుకుంటున్నారు, లోన్ రీపే చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటున్నారు. బ్యాంక్ ఏమనుకుంటుంది దట్ దిస్ ప్లెజ్డ్ సెక్యూరిటీస్ ఆర్ దట్ ఆఫ్ ద స్టాక్ బ్రోకర్, కానీ అసల్లో అది క్లయింట్ వాళ్ళ షేర్స్. సో 2019లో దీని మీద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ ద్వారా ఒక ఎంక్వైరీ చేయడం జరిగింది based on the complaints of certain clients. అది ఎంక్వైరీ చేసినాక 2020లో సెబీ దీని కేఎస్బిఎల్ని బ్యాన్ చేసేసింది ఫ్రమ్ స్టాక్ బ్రోకింగ్. సో ఈ అండ్ వాట్ సెబీ డిడ్ వాజ్ ఉన్న ప్లెజ్ అయిన షేర్స్ని డీప్లెజ్ చేసి ఈ డిమాట్ అకౌంట్స్ కూడా తర్వాత కొన్ని వేరే స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో దీంతో ఏమైంది, ఇప్పుడు బ్యాంక్ ఇచ్చిన ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది ఆ లోన్ అగేన్స్ట్ ఉన్న కొలాటరల్ జీరో అయిపోయింది, ఎందుకంటే ఆ షేర్స్ అన్నీ డీప్లెజ్ అయిపోయినాయి. సో దెర్ వాజ్ నో కొలాటరల్. తర్వాత లోన్ కూడా డిఫాల్ట్ అయిపోయినారు. లోన్ డిఫాల్ట్ అయినాక బ్యాంక్ వాజ్ లెఫ్ట్ విత్ నో వే ఆఫ్ రికవరింగ్ ఇట్స్ లోన్. సో బేస్డ్ ఆన్ దట్ మా దగ్గర 3 FIRలు అయినాయి ఇప్పుడు వరకు. సో ద ఫస్ట్ HDFC బ్యాంక్ ద్వారా 2 FIRలు ఉన్నాయి. ఒకటి ఆన్ కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, ఇంకోటి ఆన్ కార్వి కమోడిటీస్ ట్రేడింగ్ లిమిటెడ్.
సో అది 350 crores and 340 crores roughly and 7 crores roughly amounts అది, and this was by IndusInd Bank about 137 crores. సో దీంట్లో సెబీ డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చింది. ఫొరెన్సిక్ ఆడిట్ ఆల్సో వాజ్ డన్ ఆన్ దిస్ కేస్. అవన్నీ తర్వాత ఎవిడెన్స్ చాలామంది ఈ కస్టమర్స్ ఆఫ్ కార్వి స్టాక్ బ్రోకింగ్ ఎవరు షేర్స్ ప్లెడ్జ్ అయిపోయి వాళ్ళు లోన్ తీసుకున్నారు వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. జరిగినాక ఈరోజు అరెస్ట్ చేసాం మార్నింగ్. సో అది జ్యుడిషియల్ రిమాండ్కి కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ ప్లేస్. హిందీలో కూడా చెప్పండి. దేవుడు హిందీ సార్ చెప్తున్నారు, ఒకసారి హిందీ కూడా చెప్పేమో. కంప్లీట్ చేసిన తర్వాత ये एक हमारे पास केस रजिस्टर हुआ था ये इंडसइंड बैंक के द्वारा. उसमें कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड और उसके डायरेक्टर्स के अगेंस्ट केस रजिस्टर हुआ था, जिसमें बेसिक कंप्लेंट ये था कि कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड ने कस्टमर्स के शेयर्स को अपना शेयर्स बता के बैंक को कोलैटरल के जैसा प्लेज करके उसके अगेंस्ट 130 odd crores का लोन लिया था. और बाद में जब 2019 में कस्टमर्स का कंप्लेंट के बाद सेबी और एनएसई नेशनल स्टॉक एक्सचेंज दोनों ने इस पे इंक्वायरी किया, और वो इंक्वायरी के रिपोर्ट के बाद 2020 में सेबी ने कार्वी स्टॉक ब्रोकिंग को स्टॉक ब्रोकिंग से बैन किया. सो उसके बाद ये जो प्लेज हुए जो डीमैट अकाउंट्स और शेयर्स थे उसको भी सेबी ने उसको वापस क्लाइंट्स को देने को ऑर्डर दिया, और डीमैट अकाउंट्स भी कुछ दूसरे स्टॉक ब्रोकिंग कंपनीज को बाद में ट्रांसफर कर दिया. सो अब बैंक के पास जो कोलैटरल था वो जीरो हो गया, उसका और कोई कोलैटरल नहीं था, और लोन सिक्योर करने का कोई और तरीका नहीं था. लोन पे भी डिफॉल्ट हो गए. तो उसके बाद बैंक ने कंप्लेंट दिया. इस पे HDFC बैंक 2 FIRs दिए हैं, एक कार्वी स्टॉक ब्रोकिंग लिमिटेड पे और दूसरा कार्वी कमोडिटीज ट्रेडिंग पे, और एक 340 crores रफली और दूसरा 7 crores रफली का अमाउंट है. और ये जो FIR जिसमें आज अरेस्ट हुआ वो इंडसइंड बैंक के कंप्लेंट पे हुआ, जिसमें अबाउट 130 odd crores का कंप्लेंट है. ఈ ఫండ్ అంతా వాళ్ళు లోన్ యాక్చువల్లీ వర్కింగ్ క్యాపిటల్కి తీసుకున్నారు, కానీ ఆ డబ్బులంతా వేరే కార్వి సంబంధించిన వేరే కంపెనీలకి ట్రాన్స్ఫర్ అయినాయి. కార్వి రియాలిటీ ఒకటి, ఇంకోటి కార్వి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ వేరే కంపెనీలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, బోత్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోన్ టు దేర్ సబ్సిడరీ కంపెనీస్. నో సెబీలో నో, ఇది దీస్ ఆర్ నాట్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, అది వేరే ఫర్మ్స్, వాళ్ళు వేరే బిజినెస్ చేసుకుంటారు. సో ఇప్పుడు దాంట్లో ఐ థింక్ ఇన్ ల్యాక్స్ ఉన్నారు, ఐ థింక్ అరౌండ్ 2 lakh క్లయింట్స్, 2 lakh క్లయింట్స్ అరౌండ్. దాంట్లో సెబీ కొందరు క్లయింట్స్ది డబ్బులు రిటర్న్ చేసింది, షేర్స్ కూడా రిటర్న్ చేసినాయి. కానీ నేను ముందు చెప్పినట్లు ఆ డిమాట్ అకౌంట్లో డబ్బులు కూడా ఉంటాయి. సో ఆ డబ్బులు కూడా వేరే పర్పసెస్కి వాడడం జరిగింది ఆల్రెడీ. అండ్ కొన్ని షేర్స్ వీళ్ళు కూడా అమ్మేశారు ఆర్ ట్రేడింగ్ చేశారు ఆ షేర్స్ మీద. సో కొందరు క్లయింట్స్కి ఇంకా నైదర్ వాళ్ళ డబ్బులు వచ్చినాయి నార్ వాళ్ళ షేర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు అయితే ఈ అది దట్ ఈస్ ఫర్ ద క్లయింట్స్, కానీ ఇప్పుడు వరకు క్లయింట్స్ ఎవరు FIR ఇవ్వలేదు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది FIR ఆఫ్ ద బ్యాంక్, ఎక్కడ ప్లెడ్జ్ చేశారు సెక్యూరిటీస్ దాని మీద బేస్ అయ్యి ఉంది. అదే ఎగ్జాక్ట్లీ అదే చేశారు. అంటే క్లయింట్స్ ప్లెడ్జ్, ఇప్పుడు మీరు ప్లెడ్జ్ చేయాలంటే షేర్స్ ప్లెడ్జ్ చేయవచ్చు, ఎవరైనా క్లయింట్ ప్లెడ్జ్ చేయవచ్చు, కానీ దానికి ఒక ఆథరైజేషన్ అడుగుతారు. ఆ ఆథరైజేషన్ ఇచ్చినాక అది ప్లెడ్జ్ అవుతుంది. ఆ మార్జిన్ కూడా క్లయింట్కి వస్తుంది, స్టాక్ బ్రోకింగ్కి కాదు, వచ్చేది క్లయింట్కి వస్తుంది. వీళ్ళేం చేశారు, ఆ షేర్స్ని వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లెడ్జ్ చేశారు. ప్లెడ్జ్ చేసి ఆ డబ్బులు వచ్చిన మార్జిన్ దాని అగేన్స్ట్ లోన్ తీసుకొని అది సొంత కోసం వాడుకున్నారు, క్లయింట్స్ కోసం వాడలేదు. సో బేసికలీ అదే లూప్ హోల్.
తీసుకోపోయారు అంటే మీకు డీమ్యాట్ అకౌంట్లో ఓన్లీ బ్యాలెన్స్ చూపిస్తారు కానీ యాక్చువల్ క్యాష్ మీరు చూడరు కదా మీ అకౌంట్లో షేర్స్ కానీ అన్నీ డీమాటీరియలైజ్డ్ ఫామ్లో ఉంటుంది. ఫిజికల్ షేర్స్ ఈరోజు ఫిజికల్ షేర్స్ అసలు ఉండవు, ఎవ్రీథింగ్ డీమ్యాట్ ఫామ్లో ఉంటుంది. సో మీకు చూపిస్తారు మీ 12 షేర్స్ ఉన్నాయని కానీ అది ఎక్కడో పోయినాయి, ట్రాన్స్ఫర్ అయిపోయింది. Okay. Brief reference about two cases, Gandhi Hospital and Santosh Nagar గురించి. మీ అందరికీ తెలుసు ఈ కేస్ లాస్ట్ 3-4 డేస్లో బోత్ డీసీపీ సౌత్ జోన్, డీసీపీ నార్త్ జోన్, తర్వాత క్రైమ్ బ్రాంచ్ headed by additional CP crime, she teams, Bharosa Center, Task Force, Special Branch, Traffic and Law and Order Wing, Anni Kalsi, almost 500 paina CCTV camera ki examination jargindi, more than 800 hours of visual footage की analysis జరిగింది. ఇదిలో కొన్ని వీడియోస్ की వీడియో ఎన్హాన్స్మెంట్ టెక్నిక్ ద్వారా క్లారిటీ టు ఐడెంటిఫై లొకేషన్ ఆఫ్ ఇండివిజువల్ and matching of digital data with cell tower analysis, dump analysis and examination of witnesses, direct witnesses, tarvata indirect witnesses. More than 200 persons ki examination jargindi, including lot of staff of Gandhi Hospital and other areas. మీ అందరికీ తెలుసు క్రైమ్ అగేన్స్ట్ విమెన్, పర్టికులర్లీ గ్రేవ్ క్రైమ్, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ పోలీస్కి ఇది టాప్ ప్రయారిటీ. దట్ ఏ పరిస్థితిలో ఫస్ట్ టు ప్రివెంట్ ఎ క్రైమ్, in case it has happened then oka shortest time lo detect cheyali crime. ఈ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ లో చాలా సెన్సిటివిటీస్ ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ క్రైమ్. క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కి ఇన్వెస్టిగేషన్ లో ఆనరబుల్ పార్లమెంట్ తరఫు నుంచి యాక్ట్స్ పాస్ అయింది, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ తరఫు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్. ఇదిలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఆఫ్ విమెన్ తరఫు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫుల్ డీటెయిల్ వీ షుడ్ నాట్ మెన్షన్. అండ్ ఏ పరిస్థితిలో ఎనీ ఇన్ఫర్మేషన్ which is affecting the dignity of a woman, dignity and honor of a woman sandarbhamlo, we should never talk about anything. That is not allowed and that is not accepted in society also. Oka crime jargindi lekapothe crime has taken place or not taken place, idi vere issue. But e paristhitilo dignity of women has to be always held with టాప్ రెస్పెక్ట్. సో ఈ సందర్భంలో జనరల్లీ 2 టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఆర్ జనరల్లీ ఎనీ అదర్ క్రైమ్. ఫస్ట్ అంటే ఒక విక్టిమ్ ఆర్ కంప్లైంట్ అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఒక సీక్వెన్స్ ప్రకారం నరేషన్ లాగే ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి, విచ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్.
So one by one, step by step, investigating officer, supervisory officer, ప్రతి ఫ్యాక్ట్ కి అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు. అండ్ అకార్డింగ్లీ రీక్రియేషన్ ఆఫ్ ద సీన్. ఇది ప్రతి క్రైమ్ కి ఒక మోడస్ ఆపరెండి ఉంది ఇన్వెస్టిగేషన్ కి వరల్డ్ వైడ్. ఎట్లా క్రైమ్ ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇదిలో రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వెదర్ ఇట్ ఈస్ డకాయిటీ, రాబరీ, స్నాచింగ్, క్రైమ్ అగేన్స్ట్ విమెన్. సో రీక్రియేషన్ ఆఫ్ సీన్లో మినిట్ టు మినిట్ అనాలిసిస్, ఏ టైంకి ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దట్ హెల్ప్స్ అస్ టు నో ద ట్రూత్. సెకండ్ టైప్ ఆఫ్ కేస్ అంటే ఏమిటిది, కేటగిరీ బి. బికాస్ ఆఫ్ సమ్ రీజన్, ఏం కారణం ఉంది, ఐ డోంట్ వాంట్ టు టెల్, బట్ కంప్లైనెంట్ ద్వారా ఎవ్రీథింగ్ డస్ నాట్ కమ్ ఇన్ ద నార్మల్ ఫ్లో. కొన్ని హెజిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎవ్రీ పర్సన్కి పర్సనల్ లైఫ్ ఉంది, పర్సనల్ ఉంది. సో ఈ పర్సనల్ కారణం ద్వారా దే డోంట్ రివీల్ సర్టెన్ ఇన్ఫర్మేషన్. లేకపోతే కొన్ని ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి విచ్ దే థింక్ దట్ నా మర్యాద పోతుంది, లైక్ దట్. నేను చెప్తున్నాను పర్సనల్ ఇష్యూస్. సో బికాస్ ఆఫ్ దాట్ సమ్టైమ్స్ ఇట్ గెట్స్ చేంజ్డ్. సో ఇన్వెస్టిగేషన్ వేరే డైరెక్షన్లో పోతుంది. Then to come back again on the main track, we have to do lot of extra effort. And that is why manaki scientific investigation of crime against women, because as per law, oka DYSP rank officer, ACP rank officer dwara cheyali. So that shows it is serious case undi. And that is why అందరు ఇంతకు ముందు కూడా అన్ని ఫోరమ్స్లో ఈ రిక్వెస్ట్ జరిగింది. నేను కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టైప్ ఆఫ్ సెన్సిటివ్ క్రైమ్కి మీడియా ద్వారా కూడా రిపోర్టింగ్లో ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక క్రైమ్ జరిగింది, క్రైమ్ విల్ బి సాల్వ్డ్, బట్ ఈ ప్రాసెస్లో సపోజ్ ఒక ఫ్యామిలీకి పర్సనల్ మ్యాటర్ బయటికి మీరు రాస్తే లేకపోతే టెలికాస్ట్ చేస్తే ఇది మంచిది కాదు. We have to follow it. This is also the guidelines of Supreme Court and it is also media ethics. So nenu largely andarki nenu thanks cheptunnamu, but there are some exceptions I don't want to mention. ఈ ఎంటైర్ కేసెస్లో ఈ బోత్ కేసెస్లో చాలా మంది కాంట్రడిక్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇట్ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ వై ఇదిలో బికాస్ అన్ని ఫ్యాక్ట్స్ ఒకే ప్లేస్లో కలెక్ట్ చేసి ఒక సీక్వెన్స్లో డెవలప్ చేయాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రెజెంట్ టు ద కోర్ట్ ఆఫ్ లా. ఇదే ఇన్వెస్టిగేషన్. ఇదిలో ఒక చిన్న గ్యాప్ కూడా వస్తే దెన్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ బి పర్ఫెక్ట్. అండ్ దట్ ఈస్ వై నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ నెక్స్ట్ 2-3 డేస్లో కేసు సాల్వ్ అయింది. కేసులో అంత ఏం మిస్టరీ లేవు, ఏం మిస్సింగ్ లింక్స్ కూడా లేవు. ఓన్లీ థింగ్ దట్ ఆనరబుల్ కోర్ట్ సమక్షంలో ఎట్లా ప్రజెంట్ చేయాలి సో దట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ఏ యూనిఫామ్ వే. ఈ బోత్ కేసెస్కి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. చెప్తాను.